వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. డాక్టర్ గారు చాలామంది మీతో ఇంటర్వ్యూ అంటే చాలా సందేహాలు, చాలా డౌట్లు వాళ్ళు కూడా నాకు పంపించారు. ఎస్, అంటే ఈ జనరేషన్ పిల్లలకి ఏమంటే కొద్దిగా శీఘ్రస్ఖలనం అని చెప్పేసి పెళ్ళైన తర్వాత ఆ వైఫ్తో ఉన్నప్పుడు శీఘ్రస్ఖలనం అంటే తొందరగా అయిపోతుందని అంటున్నారు. దీన్ని ఎలా కొద్దిగా ఎక్కువసేపు ఉండాలంటే ఏం చేయాలంటారు? ఎస్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అండ్ దీనిలో యాక్చువల్గా ఇప్పుడు ఉన్న జనరేషన్లో మనకు నార్మల్గా ఏమేమి జరుగుతుంది ఫస్ట్ చెప్తాను మీకు. ఒకటి ఏంటంటే ఎక్కువ శాతం ప్రోన్ మూవీస్ చూడడం. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు సెక్చువల్ మూడ్ ఆటోమేటికలీ పెరిగిపోతుంది అన్నమాట ఎక్కువ శాతం ప్రోన్ మూవీస్ చూడడం వల్ల. రెండోది, సెక్చువల్ మూడ్ బాగా పెరిగితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాస్టర్బేషన్కు దిగుతారు. ఓకే, అండ్ మాస్టర్బేషన్ ఎక్కువ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే చిన్న చిన్న నరాలు అన్నీ మనకు పెనిస్లు డ్యామేజ్ అవుతుంది. సో డ్యామేజ్ అయితే అక్కడ ఆటోమేటికలీ మనకు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేక మనకు అంగం సరిగా స్ట్రాంగ్గా ఉండవు. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఈ మాస్టర్బేషన్ వల్ల జరిగిన ప్రాబ్లం కూడా దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ద ప్రీమేచ్యూర్ ఇజాక్యులేషన్ యాజ్ యూ సెడ్, మీన్స్ ఈ శీఘ్రస్ఖలనం. ఓకే, దట్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2 మనం చూస్తే కొంతమందికి ఏమవుతుందంటే బికాజ్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్, లైక్ ఆల్వేస్ టేకింగ్ జంక్ ఫుడ్ అండ్ న్యాచురల్ ఫుడ్కు కంప్లీట్గా అవాయిడ్ చేసి మనము మటన్, చికెన్, పిజ్జా, బర్గర్ ఆల్ దిస్ టైప్ ఫుడ్కి మనం అలవాటు పడితే ఈవెన్ అక్కడ ఏమవుతుందంటే మనకు శుక్రాణు తగ్గిపోవడం అవకాశం ఉంది. అంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా అలాంటి జంక్ ఫుడ్, అనారోగ్య ఆహారం తీసుకుంటున్నారు. ఎస్, సో ఆటోమేటికల్లీ అక్కడ ఏమవుతుందంటే మన బాడీలో కొన్ని సెల్స్ మనకు ఎలా పెరగాల్సింది ఆ టైప్ పెరగదు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ మనకు స్టార్ట్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు మనకు సెక్సువల్ ఆర్గాన్ కూడా వీక్ అవుతుంది. ఓకే, సో ఏ టైపు ఫంక్షన్స్ సరిగా జరగాల్సింది ఆ టైప్ జరగదు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికలీ వాళ్ళకు స్పామ్ కౌంట్ తగ్గిపోవడం కానీ, లేకపోతే స్పామ్ నార్మల్గా మనకు ఈ సిమెన్ థిక్ అయిపోవడం కానీ, స్పామ్ కౌంట్ తగ్గితే కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఈవెన్ ఒకరికి మోర్టాలిటీ తగ్గితే కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ప్లస్ ఒకరికి సిమెన్ థిక్నెస్ ఇన్కేస్ తగ్గిపోయిందంటే బాడీలో ఆటోమేటికలీ ఈ టైప్ ప్రాబ్లం వచ్చేస్తుంది. సిమెన్ థిక్నెస్ మనకు తగ్గకూడదు అంటే మనకు ఖచ్చితంగా డైలీ బేసిస్లో కనీసం కొన్ని అయినా ఫ్రూట్స్ తినాలి. దట్ ఈజ్ 1. అట్లీస్ట్ 500 grams ఫ్రూట్స్ తినాలి పర్ డే. లేకపోతే ఫ్రూట్ జ్యూస్ విదౌట్ యాడింగ్ ఎనీ షుగర్ అండ్ మిల్క్ అదైనా తాగాలి. దట్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2, స్పామ్ కౌంట్ మనకు పెరగాలంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ తినాలి. అండ్ ఒకరికి మంచి నిద్ర ఉండాలి. ఓకే, అండ్ దాంతోపాటు దే మస్ట్ డూ డైలీ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఫర్ 1 hour. ఓకే ఓకే, సో ఇది అన్నీ చేస్తే ఉంటే దెన్ డైలీ బేసిస్లో వాళ్ళకు డెవలప్మెంట్స్ వచ్చేస్తాయి. అండ్ వాళ్ళకు ఫైనలీ వాళ్ళకు ఈ టైపు ప్రాబ్లమ్స్ వాళ్ళకు తగ్గిపోతుంది. అండ్ దే క్యాన్ పార్టిసిపేట్ వెరీ వెల్ ఇన్ ద సెక్స్ లైఫ్. ఓకే, సో ఈ టైప్ జరుగుతాయి. అంటే మంచి ఆహారం తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, చక్కగా నిద్రపోవాలి. ఎస్, ఈ యొక్క అసభ్యకరమైన వీడియోలు చూడకుండా ఉంటే మంచిది. ఎస్, ఎక్కువగా చూడకూడదు, ఎప్పుడో ఒకసారి చూస్తే నో ప్రాబ్లం. ఓకే, అండ్ దీస్ ఆర్ ద స్పెసిఫిక్ రీజన్స్ ఫర్ ప్రీమేచ్యూర్ ఇజాక్యులేషన్. మీరు అడిగిన క్వశ్చన్స్కి చెప్తాను. ఓకే, అండ్ ఈ కరెక్షన్ చేసేస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ బాగా అయిపోతాయి. ఓకే, ఎస్. ఇంకోటి ఏంటంటే జనరల్గా టెన్షన్ ఫీల్ అవుతుంటారేమో ఒకసారి అనిపిస్తుంటుంది. ఎవరన్నా తెలియక టెన్షన్ ఫీల్ అవుతారేమో అని. టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఉండాలి ఆ టైంలో. టెన్షన్స్ యాక్చువల్లీ టెన్షన్స్ వల్ల వాళ్ళకు ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ వచ్చేస్తాయి. వాళ్ళకు అంగస్తంభనం కూడా జరుగుతుంది అక్కడ టెన్షన్స్ ఎక్కువ ఉంటే. సో ఎప్పుడైనా సరే మనము వెన్ ఎవర్ వీ ప్లాన్ ఫర్ ద సెక్స్, అదర్వైజ్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ డేట్, అదర్వైజ్ వీఆర్ ప్లానింగ్ ఏ హెల్దీ సెక్స్ లైఫ్. ఆ విధానం మనం ఆలోచిస్తే దెన్ యూ మస్ట్ హ్యావ్ ఎ కామ్ ఎన్వైర్న్మెంట్ ఉండాలి. ఓకే, ఒక మన బెడ్రూమ్ కనీసం వెల్ డెకరేటెడ్ ఉండాలి. అంటే నీట్నెస్ మెయింటైన్ చేయాలి, హైజెనిక్గా ఉండాలి.
అండ్ అన్నీ హడబడిగా ఇటు అటు అన్ని పెట్టేసి మనం ఉండడం అది కూడా కరెక్ట్ కాదు. సో ఒక కూల్ ఎన్వైరన్మెంట్ ఉండాలి అక్కడ. ఓకే, సో దట్ ఈజ్ వన్. సెకండ్ థింగ్, వీ షుడ్ ఫర్గెట్ అబౌట్ ఆల్ సార్ట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఇన్ ద లైఫ్. లైక్ సపోజ్ మీకు ఆఫీస్ టెన్షన్స్ కొన్ని ఉంటాయి. ఆ ఆఫీస్ టెన్షన్స్ ఆ టైంలో మీరు పక్కన పెట్టేయాలి. యూ షుడ్ నాట్ థింక్ అరే ఈ పని ఉంది రేపు, నాకు ఈ పని ఉంది రేపు, ఇదే చేస్తే ఉండాలి. అదే టైంలో మీరు ఆలోచించారంటే దట్ మీన్స్ యూ కెనాట్ పర్ఫార్మ్ ద సెక్స్ ఇన్ ఏ కరెక్ట్ వే. ఓకే, ఈ టైప్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక డాక్టర్ గారు ఎంతసేపు అంటే ఈ శృంగారంలో పాల్గొంటే బాగుంటుంది? ఎంతసేపు చేయగలరంట? ఎక్కువసేపు చేయాలంటే? ఎక్కువసేపు అయితే ఒకరు హెల్తీ బాడీ ఒకరు మెయింటైన్ చేస్తున్నారు అంటే దే షుడ్ బి ఏబుల్ టు పార్టిసిపేట్ అట్లీస్ట్ 5.5 minutes to 6 minutes. ఓకే, అంతా వాళ్ళ యాక్చువల్గా ఇంటర్ కోర్సు పార్టిసిపేట్ చేసినప్పుడు అంతా టైం స్పెండ్ చేయగలగాలి వాళ్ళ. ఇన్ కేస్ అంతా చేయలేకపోతున్నారు, సపోజ్ లెటర్సే 1 నిమిషం 2 నిమిషంలో వాళ్ళకు అవుట్ అయిపోతుంది, డిశ్చార్జ్ అయిపోతుంది, అట్లా మనకి జరుగుతుంది అంటే దెన్ దే ఆర్ యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఈస్ దేర్. బికాస్ ఆఫ్ దట్ దే మస్ట్ కన్సల్ట్ ఎ డాక్టర్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయాలి. అంటే ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ఒక 5-6 నిమిషాల వరకు శృంగారం చేయాలి మినిమం. దట్ ఈస్ యాజ్ పర్ ద మెడికల్ సైన్స్ విచ్ ఐమ్ టెలింగ్ యూ. ఓకే, సో 5.5 to 6 minutes is the ideal time. They have to participate. వాళ్ళు అంతా చేయలేకపోతున్నారంటే వాళ్ళకు ఏదో లోపం ఉంది అని మనం అనుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలు తెలియక మరేంటో అది హస్తప్రయోగం గురించి కొన్ని అపోహలు ఉన్నాయండి. అసలు దాని గురించి వివరించండి ఒకసారి, హస్తప్రయోగం గురించి. హస్తప్రయోగం గురించి యాక్చువల్లీ రకరకాల ప్రాబ్లమ్స్ కూడా మనకు వచ్చేస్తుంది హస్తప్రయోగం ప్రకారంగా మనం ఆలోచిస్తే. బట్ అక్కడ ఏంటంటే స్పెసిఫికలీ మనం చూస్తే అక్కడ వీ షుడ్ థింక్ లైక్ మనకు సిమెన్ జనరేషన్కి టైం మనం ఇది ఆలోచించాలి యాక్చువల్గా. ఇఫ్ యూ థింక్ ఆఫ్ మెడికల్ సైన్స్ పరంగా అయితే ఇట్ టేక్స్ 1 time సిమెన్ ఇజాక్యులేట్ అయితే మనకు ఎంత సిమెన్ మన శరీరం నుంచి బయటికి వస్తుంది, ఎంత డిశ్చార్జ్ అవుతుంది. సో అంత క్వాంటిటీ మళ్ళీ మన బాడీలో రీజనరేట్ అవ్వాలంటే ఇట్ టేక్స్ అరౌండ్ 78 days. 7 to 78 days. ఓకే, 78 days పడతాయి మనకు అంతా సిమెన్ మళ్ళీ మనకు రీజనరేట్ అవ్వాలంటే. ఓకే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్పర్మ్ కౌంట్. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సిమెన్. అంతా సిమెన్ సపోజ్ 3 ml సిమెన్ మీకు ఈరోజు ఇజాక్యులేట్ అయింది. ఓకే, మళ్ళీ ఆ 3 ml సిమెన్ మనకు జనరేట్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ నెక్స్ట్ 78 days అన్నమాట. ఓకే, అండ్ హియర్ ఐ విల్ టెల్ యూ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అక్కడ ఏంటంటే మీరు చూడండి, మనకు మిల్క్ ఉంది కదా. సో మిల్క్ నుంచి మనము ఫస్ట్ పెరుగు తయారు చేస్తున్నాం, తర్వాత బటర్ మిల్క్ చేస్తున్నాం, వెన్న తయారు చేస్తున్నాం. ఓకే, అండ్ ఇది అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రాసెస్ ఈజ్ ద ఘీ. ఇజ్ ఇట్ రైట్? ఘీ ఈజ్ ద లాస్ట్ ప్రాసెస్. ఘీ తర్వాత ఏం లేదు. ఓకే, సో మన బాడీలు కూడా ఈ సిమెన్ ప్రిపేర్ అవడానికి ద సేమ్ ప్రాసెస్ ఈజ్ దేర్. ఓకే, సో బ్లడ్ నుంచి డిఫరెంట్ ప్రొసీజర్స్ మనము క్రాస్ అయ్యి వచ్చిన తర్వాత అగైన్ లాస్ట్ మనకు సిమెన్ తయారవుతుంది అన్నమాట. ఓకే, దట్ ఈస్ ద లాస్ట్ థింగ్. సో దట్ ఈజ్ వై ఇన్ ద మెడికల్ సైన్స్ వీ జనరలీ కాల్ ఇట్ ఈస్ యాజ్ ఏ వైటల్ ఫ్లూయిడ్ అని మనం చెప్తున్నాం. సో దీనికి కూడా మనం మిస్యూజ్ చేయకూడదు యాక్చువల్గా. సో మిస్యూజ్ చేస్తే మన శరీరానికి నష్టం. అది మిస్యూజ్ చేస్తే ఒకరు సపోజ్ యూ హ్యావ్ ఏ బిగ్ ప్రెజెంటేషన్ బై టుమారో మార్నింగ్. ఓకే, అండ్ టుడే నైట్ యు ఆర్ హ్యావింగ్ సెక్స్. దెన్ అప్పుడు ఏమవుతుందంటే ఇట్ అఫెక్ట్స్ ద మైండ్. ఫిజికలీ కూడా కొంచెం ఇబ్బంది, డల్నెస్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ప్లస్ అక్కడ ఏంటంటే కాన్సన్ట్రేషన్ మనకు దెబ్బ తగ్గుతాయి. సో వెన్ ఎవర్ దర్ ఇస్ ఏ బిగ్ వర్క్, అదర్వైజ్ యూ హ్యావ్ ఎ గుడ్ ప్రెజెంటేషన్, స్టేజ్ షో, అదర్వైజ్ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ సమ్ సార్ట్ ఆఫ్ బిగ్ project work by tomorrow morning. Otherwise, you are going for a good meeting. So in that day, at least before one day, you should not have sex. Okay. Yeah.
ఓ మనకి ఏమైనా పెద్ద కార్యక్రమం ఉందనుకోండి ఇది, యా అంటే ఎక్కడో ప్రసంగించాలి, యా ఎక్కువసేపు వర్క్ చేయాలి ఎస్ అనుకున్నప్పుడు ముందు రోజు మాత్రం ఇంకా జాగ్రత్త ఉండాలి. వీ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద సెక్స్. అదే రెస్ట్ తీసుకుంటే మంచిది. ఎస్, యూ మస్ట్ హ్యావ్ ద ప్రాపర్ రెస్ట్ ఫర్ ద బాడీ అండ్ మైండ్ బోత్. దెన్ నెక్స్ట్ డేకు యూ కుడ్ బికమ్ ఫ్రెష్. ఓకే అండి. Okay, so you can give the right presentation, you can do all sort of work in a proper way, whatever you do, so it will be on the satisfactory level. అట్లా ఉంటుంది.